స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? దేవునితో మీరు సమయాన్ని గడపడం అంటే అది ఒక భాగ్యము గనక ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవునితో కాసేపు సమయాన్ని గడిపి మరి ప్రతి దినాన్ని ప్రారంభించాలని, మరి ప్రతి దినము మరి దేవునితో ప్రారంభించినప్పుడు మరి సుఖముగా క్షేమంగా మరి ఆ దినము ఉంటుంది అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. ఈ స్వబుద్ధిని మరి ఎందుకంటే మానవులమైన మనము మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. మరి ఇక్కడ పేతురు ప్రభు వైపు చూసినప్పుడు నీటి మీద నడవగలిగాడు. మరి అలాగే మరి గాలిని చూసంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు మునిగిపో సాగాడు గనక మరి మనం ఎప్పుడు ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామంటే మరి దేవుని వైపు నువ్వు చూడనప్పుడు, దేవునికి దూరంగా నువ్వు జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే నీవెప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తావో, దేవునితో నడుస్తావో, అప్పుడు నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవు. నీవేం చేస్తావంటే దేవుని యందు నమ్మకం ఉంచుతావు. దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు ఎందుకంటే ఆయన యందు నమ్మకం ఉంచేవాడు ఏనాడు మరి పాడైపోయినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను దేవుని యందు నమ్మకం ఉంచడానికి ప్రయత్నం చేయండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అలాగే మరి నీ కుటుంబ వ్యవస్థ కావచ్చు, అలాగే నీకు కలిగిన సమస్తమును శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల యందు కూడా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని తీసుకోకూడదు. ఇదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కనుక ప్రతి ఒక్కరును మరి నిర్ణయాలు దేవుని ఎదుట విచారణ చేసి తీసుకోవాలన్నదే మరి బైబిల్ సిద్ధాంతం. కనుక మరి బైబిల్ నీకు ఈ సమయంలో కూడా నేర్పిస్తున్నది అదే. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నువ్వు కాసేపు ప్రార్థనలో గడుపు, సమయం తీసుకో. తద్వారా దేవుడి దర్శనంలో అన్నా కానీ మరి పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడతాడు, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, అలాగే సేవకుల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడి మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో అప్పుడు నీకు బయలుపరచబడుతుంది. కనుక ఎవరు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విచారణ చేసి తెలుసుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఎంతమంది ప్రజలను తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు నా తండ్రి, అలాగే రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు ప్రభా ఈ బోర్డు నా తండ్రి. ఎంతమంది ప్రజలు నా ప్రభు ఈ వీడియోని చూస్తుంది నేను ప్రార్థనలు ఎక్కువిస్తున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం యేసు క్రీస్తు నామములో నెరవేర్చబడును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ నీ మీద ఆధారపడి నేను నీ యందు నమ్మకం ఉంచాలి ప్రభు. ఎందుకంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుని పాడైపోయిన వారు అనేక మంది ఉన్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీపై ఆధారపడి ప్రతి ఒక్కరూ ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నాయన రోగులు ఎవరైనా ఉంటే ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరి బలహీనతలు కావచ్చు ప్రభా, హాస్పిటల్స్లో కావచ్చు ప్రభా నా తండ్రి, వెంటిలేటర్ మీద కావచ్చు ప్రభా నేను, అలాగే ప్రభా అనేకమైన రకాల వ్యాధులు ప్రభా నా తండ్రి నేను ప్రతి అవయవాలు ప్రభా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నారు ప్రభా ప్రజలు. వారందరినీ కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరికి ఏ అవయవం పాడైపోయినాయో నేను వాటిని నేను నిర్మించిన వాడు నీ యొద్ద ప్రభా నేను ప్రార్థించి వారు పొందుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా టీవీ ఆన్ చేస్తే నా తండ్రి ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు ప్రభా, రకరకాలమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరిని
సమాధానపరచండి, క్షేమాన్ని అనుగ్రహించండి, భారతదేశానికి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరు తోడేయండి, ప్రయత్నాల్లో తోడేయండి, వ్యవసాయాల్లో తోడేయండి, వ్యాపారాల్లో తోడేయండి ప్రభా. నేను ఎవరెవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తును విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. గర్భఫలం ఉన్నప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుని బిడ్డలను యేసుక్రీస్తు నామములో నేను దీవిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతా ఈ దయగిరడం వరపై ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే ఎంతమంది ప్రజలు ఈ దినం ప్రయాణాల్లో రాకపోకల్లో సమస్తములో మీరే తోడై ఉండమని, ఈ దినం యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, ప్రభు చిత్తమైతే లైక్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్.